Subscribe to Color Frames. ఐపీఎల్లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ వేదికగా టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది. 7 మ్యాచ్లు ఆడిన ఆర్ఆర్ 6 గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లలో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అందరూ ఫామ్లో ఉండటంతో ఆ జట్టు ఫుల్ జోష్లో ఉంది. మరోవైపు ముంబై ఆశించిన స్థాయిలో అయితే ఆడటం లేదు. రోహిత్ శర్మ ఒక్కడే కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లలో తడబడిన కొంత నిలదొక్కుంది. ఎంఐ ప్రస్తుతం ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిస్తే ముంబై ఇండియన్స్కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. ఇక ఇరు జట్ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. ఎందుకంటే ఈ సీజన్ ఐపీఎల్లో రాజస్థాన్ వర్సెస్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ సారథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో ఆర్ఆర్పై ముంబై ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతుంది. నిజానికి ఆర్ఆర్ జట్టుకు అతిపెద్ద బలం కెప్టెన్ సంజు శాంసన్. ఇక జోస్ బట్లర్ మ్యాచ్ బాధ్యత తీసుకుంటే విజయవంతంగా ముగించేస్తాడు. బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ట్రెంట్ బోల్ట్ ఆరంభంలో బ్యాటర్లను హడలెత్తిస్తుండగా డెత్ ఓవర్లలో అవేష్ ఖాన్, కుల్దీప్ సేన కట్టడి చేస్తున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ రాణిస్తున్నప్పటికీ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్లో తడబడుతున్నాడు. బౌలింగ్లో స్పీడ్ స్టార్ బుమ్రా మినహా మిగతా బౌలర్లు విఫలమవుతుండటం ఆ జట్టును కలవరపెడుతోంది. కాగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం ముంబైకి ప్లస్ కానుంది. ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే 2 అర్ధ సెంచరీలు సాధించాడు. దీంతో పాటు అతని కెప్టెన్సీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్, ముంబై జట్లు ఇప్పటి వరకు 29 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాయి. ఇందులో రాజస్థాన్ 13, ముంబై 15 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు ముంబైపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 212 కాగా రాజస్థాన్పై ముంబై అత్యధిక స్కోరు 214. ముంబైతో ఆడిన గత 5 మ్యాచ్ల్లో రాజస్థాన్ 2 గెలిచింది. ఈ సీజన్లో ఏప్రిల్ 1న ఈ 2 జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ముంబై 20 ఓవర్లలో 125 చేసింది. ఆర్ఆర్ 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జైపూర్ పిచ్ బ్యాటింగ్ మరియు బౌలింగ్కు రెండింటికి అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆడిన మొత్తం 4 మ్యాచ్ల్లో జట్లు 180కి పైగా పరుగులు చేశాయి. అంటే ఈ పిచ్పై భారీ పరుగులు చేసేందుకు స్కోప్ ఉంది. అటు బౌలర్లు కూడా ఈ పిచ్పై రాణించే ఛాన్స్ ఉంది. కాబట్టి రాజస్థాన్, ముంబై మధ్య జరిగే మ్యాచ్ ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది అనుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.